సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు గ్రామంలోని పెరుమాళ్లపాడు రెవెన్యూ సర్వే నెంబర్ 101 నందు 10.177 హెక్టార్ల విస్తీర్ణంలో చెరువులో మైనింగ్ పర్మిషన్ కు రెవెన్యూ అధికారులు ఎన్ఓసికి ప్రజాభిప్రాయ సేకరణ వరకు తీసుకురావడం చెర్లోపల్లి వాసులు మైనింగ్ ఇవ్వవద్దంటూ నిరసనకు దిగారు. సైదాపురం మండలంలోని తుమ్మల తలుపూరు MMLWO హై స్కూల్ ప్రాంగణంలో మిసెస్ CVG మైనింగ్ కు లీజ్ కు సంబంధించి జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వరరావు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు EEA అశోక్ కుమార్, తహసీల్దార్ ఎం సుభద్రలు ఆధ్వర్యంలో మైనింగ్ పర్మిషన్ పొల్యూషన్ పై ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. CVG మైనింగ్ కు తుమ్మల తలుపూరు చెర్లో మైనింగ్ కు పర్మిషన్లు రాకుండా ఆపామని ఉప సర్పంచ్ దాసనేని శ్రీకాంత్ నాయుడు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడించారు. చెర్లోపల్లి గ్రామస్తుడు నక్కా గిరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందిగా ఉండే ఈ మైనింగ్ ను లీజ్ ను ప్రజలందరూ అభ్యంతరం తెలుపుతున్నా నిలుపుదల చేయకుంటే గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు, హైకోర్టుకు వెళ్లాల్సి వస్తుందని, మైనింగ్ లీజీలు ఆపాలని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున రాపూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో భారీగా బెటాలియన్ పోలీస్ సిబ్బందితో మోహరించిన ప్రజలు మైనింగ్ లీజ్ కు అభ్యంతరం వ్యక్తం చేశారు. మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఇప్పుడు మైన్ ఓనర్ గా నా అభిప్రాయం నేను చెప్తాను. కొంచెం ప్లీజ్ చదువుకోండి. ఇక్కడ నాకు ఇంకొక మైన్ కూడా ఉంది. ఆ మైన్ కూడా 2 సంవత్సరాలు నడుపుతున్నాను. ఇదే ప్లేస్ లో దానికి కూడా పబ్లిక్ హియరింగ్ జరిపింది. మీకు అవగాహన రాయించడం వల్ల మీకు 20 మీటర్ల దూరంలో మైన్ చేస్తామని, ఆ మైన్ పొల్యూషన్ అవుతుందని మీ అభిప్రాయం మీరు చెప్పారు. సార్, IBM రూల్స్ ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి 150 మీటర్లు డిస్టెన్స్ మెయింటైన్ చేసే పర్మిషన్ ఇచ్చారు. అవన్నీ ఈసీలో మెన్షన్ చేసి ఉన్నారు. వాళ్ళు ఒక గ్రామస్తులు, నాకు వాళ్ళ పరిచయం లేదు. వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఇబ్బంది పెట్టి మైనింగ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. మైనింగ్ వద్దంటే క్లాస్ కొట్టే ఊర్లో దండం పెట్టి మైనింగ్ చేసే పరిస్థితి మాకేం కాదు. కాకపోతే వాళ్ళ ఇబ్బంది అనేది వాళ్ళ అపోహ. స్పష్టంగా క్లియర్, శ్మశానానికి మినిమం మెయింటైన్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 50 మీటర్లు సర్ది రీమైనింగ్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చారు సార్. అఫ్ కోర్స్ వాళ్ళ ఇబ్బందులు మైనింగ్ ఈ స్టేజ్ వరకు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితుల్లో బేరీజ్ వేసుకుని, అసలు నేను లేటెస్ట్ టెక్నాలజీతో, అది ఇప్పుడున్న కొంతమంది మైనింగ్ వాళ్ళకు తెలుసు, రాక్ బ్రేకర్ తోనే మైనింగ్ చేసే సిస్టమ్ వచ్చింది సార్. ఆ సిస్టమ్ తోనే మైన్ చేస్తాం. దానికి కూడా పొల్యూషన్ అవుతుంది, మా ప్రాణాలు పోతాయంటే అది గవర్నమెంట్ వారి నిర్ణయం తీసుకోవాలి సార్. నేను వద్దని క్లాప్స్ కొట్టద్దు, కావాలని చేయకొట్టద్దు. నా అభిప్రాయం నేను చెప్పా, మీ అభిప్రాయం మీరు చెప్పారు. ఏదో నీళ్లు వస్తాయని, నీళ్లు ఆగిపోతాయని, గతంలో ఇదే ఎక్కడో మట్టి తోలారని, అవన్నీ వాళ్ళ ఇబ్బందులు సార్. నేను గవర్నమెంట్ సూచించినంత వరకు, గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినంత వరకు ఈ గ్రామస్తులు ఇప్పుడు అభిప్రాయం వ్యతిరేకించిన వారి పరిధికి వాళ్ళకి తెలియజేస్తున్నాను. బ్లాస్టింగ్ లేకుండా రాక్ బ్రేకర్ తో ఆ మైన్ చేస్తా. నేను తీసే మట్టి వల్ల కానీ, నీ చెరువుకు వచ్చే నీళ్ళు వల్ల కానీ, నీరు చెప్పే ఆ శ్మశానానికి కానీ ఎంతో కొంత మేలు జరిగేటట్టు చేస్తానే కానీ నాకు పర్మిషన్ ఇచ్చి చేస్తే నీకు నా మైనింగ్ కార్యకలాపాల వల్ల ఎలాంటి ఇబ్బంది రాదని మాత్రం సభాముఖంగా తెలియ. మీరు ఇబ్బంది పడి మీ ప్రాణాల పణంగా పెట్టి మైనింగ్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మీరు స్పష్టంగా క్లారిటీగా తెలుసుకొని ఉంది, శ్మశానం ఎంత దూరంలో ఉంది వల్ల మా విలేజ్ లో ఇప్పుడే ఇంతకు CVC మైనింగ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ చేశారు సార్. అదే కట్స్ పైలు తీసుకొచ్చి రోడ్ సైడ్ డంప్ చేశారు. ఆ చేసిన దాని వల్ల మాకు బ్యాక్ వాటర్ వచ్చేసి వర్షం వచ్చిన తర్వాత కూడా 3-4 అవర్స్ మా ఇళ్లలో నుంచి నీళ్ళు తగ్గట్లేదు. తర్వాత మేము వెళ్ళేసి ఆపేసి ఆ కట్స్ పైలు అంతా తీపిచ్చేస్తే ఆ గ్రావిటీ వాటర్ ఫ్రీగా పోతున్నాయి సార్. ఈ విధంగా ఫుల్ ట్యాంకీ లెవెల్ ఎంత, గ్రావిటీ ఎంత, దాని క్యాచ్మెంట్ వాటర్ ఎంత, వాటర్ ఎట్టబోతాయి. ఆ సర్వే వద్దనుకుంటే పొలాలు లెక్క పనిచేయండి సార్. అందరికీ ఈరోజు స్కూల్ ఎత్తేస్తున్నారు. కారణం ఏంది? ఒక్క మైన్ లో కూడా B రిజిస్టర్ లేదు, అంతా ఇల్లీగల్ రిజిస్టర్లు.
కరెక్ట్ గా లేవు సార్. రికార్డు మెయింటైన్ చేయట్లేదు. మెయింటైన్ చేస్తుంటే ఈ రోజు మా స్కూల్ ఉండేది కదా. మీరు ప్రతి మైన్ ఎంక్వైరీ చేయండి సార్. ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, బీ రిజిస్టర్ లో ఎంతమంది ఫెయిల్ ఉన్నాయి, ఎంతమంది ఫీఎఫ్ ఇస్తున్నారు, ఇవన్నీ ఏమి లేవు సార్. ఈ రోజు చెప్తున్నారు సార్. ఈ రోజు మీరు చాలా బాగా చెప్తున్నారు. అన్నీ వస్తాయి, మీకు ఉపాధి వస్తుంది, జనాలకు ఇబ్బంది లేదు, ట్రైనింగ్ ఇస్తారు. 50 ఏళ్ళ నుంచి ఏం ట్రైనింగ్ ఇచ్చారు సార్? మా బాధ మాకు తెలుసు సార్. మైనింగ్ ఫండ్స్ లో మా రోడ్ ఈ రోజు చేసుకోలేకపోతున్నాం సార్. స్కూల్ లేకపోతున్నాం సార్. కాబట్టి చెన్నోపల్లి హరిజనవాడ ఇటు మన కాపాడండి సార్. ఇది నా విన్నపం సార్. నా పేరు షేక్ మహబూబ్ బాషా. నేను డిగ్రీ చేశాను. ఇలాంటి మైనింగ్స్లోనే మేము చేస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైనా ఏ గ్రామానికైనా ఒక మైన్ అనేది వచ్చిందంటే, పరిశ్రమ ఏదైనా వచ్చిందంటే అది అక్కడ చాలా మందికి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు మన ఊర్లో కూడా చాలా మంది ఉన్నారు. అందరికి కూడా అవకాశం ఇస్తే మంచిదే అనిపిస్తుంది. కాబట్టి అందరూ మీరు కూడా పరిస్థితి అర్థం చేసుకొని లీజు మంజూరు చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. ఇది 50 సంవత్సరాలకు గాను, అంటే 2036 దాకా లీజు పరిగణించబడింది. ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు చేయడానికి వివిఎన్ టెక్నాలజీస్ని తీసుకోవడం అయింది. 117 వైశాల్యంలో ప్రాంతంలో మైనింగ్ జరిపించడానికి క్వార్ట్జ్, మైకా అండ్ పరిష్కారానికి సంబంధించి ఏదైతే ఉందో దాని ఉత్పత్తికి సంబంధించినటువంటి మైనింగ్ని ఏర్పాటు చేసుకున్న దానికి ప్రభుత్వ యొక్క ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారు ఇక్కడ ప్రజాభిప్రాయ సేకరణ జరిపేందుకు నన్ను పంపడం జరిగింది. దాని సందర్భం ఇప్పుడు మీకు అందరికి కూడా ఈఈ గారు చూడడం జరిగింది, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ గారు. దీనికి సంబంధించినటువంటి ఏవైతే ఇంపాక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా చూడడం జరిగింది. అదేవిధంగా మీరు ఈ యొక్క మైనింగ్ సంబంధించి ఏదైతే మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క సలహాలు కానీ సూచనలు కానీ ఏవైతే ఉన్నాయో మీరు నిర్భయంగా చెప్పొచ్చు. అవన్నీ కూడా ఆడియో రూపంలో అండ్ వీడియో రూపంలో కూడా ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. కాబట్టి మీకు ఎలాంటి భయం లేదు. మీరు ఉన్నటువంటి మీకు ఏదైతే మీకు చెప్పాలనుకున్నారో అదంతా కూడా ఎలాంటి భయం లేకుండా చెప్పొచ్చు. మీరు చెప్పే ప్రతి విషయాన్ని కూడా తూచే తప్పకుండా ప్రభుత్వాన్ని నివేదించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. కాబట్టి మీకు స్వేచ్ఛగా చెప్పే అవకాశం ఉంది. అందుకే ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, ఈ ప్రజాభిప్రాయ సేకరణ. కాబట్టి మీరందరూ కూడా పార్టిసిపేట్స్ అందరూ కూడా మీరందరూ కూడా మీకు నచ్చినటువంటి ఏదైతే మీ యొక్క అభిప్రాయం ఉందో అభిప్రాయం స్వచ్ఛంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. మీరు చెప్పింది తప్ప ఎలాంటి మేము కలుపుతాను దీంట్లో జోడించడానికి అవకాశం కూడా ఉండదు. అందుకోసం ఒక సమాజం ఏర్పాటు చేశాం. కాబట్టి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ యొక్క అభిప్రాయాలని వెల్లడించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీ యొక్క సూచన సలహాలు కూడా ఉంటే చెప్పాల్సింది కోరుకుంటున్నాం. ఈ ప్రాంతంలో చేస్తుందంటే కొంత ఉద్యోగత మనకి కలిగే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా కూడా కొంత డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని మీరు అందరూ కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మన సైదాపురం మండలంలో మలుపులు అనే గ్రామంలో సర్వే నంబరు 101 వార్డు ఏదైతే ఉందో దాంట్లో దాదాపుగా ఒక 10.117 హెక్టార్స్లో ఈ మైకా సంబంధించి కానివ్వండి, తర్వాత క్వాలిటీ సంబంధించి కానీ ఏదైతే మన గనుమతుల కోసం పబ్లిక్ హియరింగ్ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పబ్లిక్ తీసుకొని దాన్ని మన ప్రభుత్వానికి నివేదించడానికి ఇక్కడ ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది దీనికి అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా కూడా చెప్పడం జరిగింది. వారు ఏదైతే మనకి అభిప్రాయం చెప్పడం జరిగిందో ఆ అభిప్రాయాలు మొత్తాన్ని కూడా మినిట్స్ రూపంలో, అదేవిధంగా ఆడియో వీడియో రూపంలో ప్రభుత్వాన్ని నివేదిస్తాము. డెసిషన్ అనేది ప్రభుత్వం లెవెల్లో జరుగుతుంది. ఇక్కడ మేము చేసేలోని వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని పంపడం వరకు మాత్రమే మా యొక్క పరిమితి. కాబట్టి వారు ఇచ్చినటువంటి ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో అవన్నీ కూడా క్రోడీకరించి మినిట్స్ రూపంలో, అదేవిధంగా వీడియో ఆడియో రూపంలో ప్రభుత్వాన్ని నివేదిస్తాము. కాబట్టి దీని మీద డెసిషన్ అనేది ప్రభుత్వ లెవెల్లో అది జరుగుతుంది. అది దానికోసం మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే నిర్ణయం అనేది ఏమి ఉండదు. చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఆ విషయాలు మొత్తం కూడా ప్రభుత్వం నివేదించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎంతో అమూల్యమైన సమయాన్ని